పిల్లలు ఆలస్యం అవ్వకూడదు. హ్యాపీ బూట్స్విల్ డే డాడ్. హ్యాపీ బూట్స్విల్ కోప్. బూట్ షేక్. అన్ని ప్యాక్ చేసాం. బార్బిక్యూ కోల్స్, జైన్ ప్యాన్ కేక్ ఫ్లిప్పర్, స్పేర్ బూట్స్, బగ్ రిపలెంట్. అది గనక పట్టుకెళ్లేదో మస్కిటోస్ మన పని పడతాయి. ఇదిగో ఉంది. బూట్స్విల్ ఫౌండర్ జాన్ గీ లిబూట్ యొక్క ఓన్ సీక్రెట్ రెసిపీ. బూట్స్విల్ డే రీఎనాక్ట్మెంట్ రోజున నేను లిబూట్ వేషం వేశానని మీతో చెప్పానా? 100 టైమ్స్ కంటే ఎక్కువ చెప్పారు. ఆకలితో ఉన్న కొన్ని వందల మస్కిటోస్ అతని వెంట పడ్డాయి. అదే టైంలో అతను కాలుకున్న బూటు స్వాంపులో ఇరుక్కుంది. అతను నిరాశ చెందాడా? లేదు. ఆ పెస్కీ ఇన్సెక్ట్స్ తో అతను పోరాడి మన ఈ అందమైన బూట్స్విల్ నగరాన్ని సృష్టించాడు. ఎంతవరకు అందులో నటించే అవకాశం రాకపోయినా ఇప్పుడు ఒక బటన్ బర్గ్ అందులో పాల్గొనడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. Gentlemen and cat, the star of today's festival, Millie Buttonburger. Ta-da! ఇన్సెక్ట్స్ ని నాశనం చేయడానికి టుడే ఇస్ ద బెస్ట్ డే. ఎందుకు ఒక గర్ల్ ని లిబుట్ గా యాక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆడిషన్ లో తనే బెస్ట్. అయినా నువ్వు బాగానే చేస్తావు అనుకో. కానీ మర్చిపోలేం. కొన్ని నెలలు ధైర్యంగా వెతికిన తర్వాత నేను జింకై లిబుట్ ఆకలితో అలమటిస్తున్నాను. ఈ రోల్ కి నేనే కదా. నా కాస్ట్యూమ్ లో క్యాట్ ఇచ్చింగ్ పౌడర్ వేసేసింది. క్యాట్ నేను అనవసరంగా బ్లేమ్ చేయడం మర్చిపోవాలి కూప్. కానీ నాటకంలో నీకు ముఖ్యమైన పార్ట్ ఉందే, మస్కిటో ర్యాంగ్లర్. ఇది బాగా చేయడానికి ట్రై చేయి. మిల్లీ ఫేమస్ అవుతుంది, నేను మస్కిటోని వెళ్లాడి ఉండాలా? సరే, ఓకే ఓకే. దట్స్ ద స్పిరిట్. నా 2 లిటిల్ స్టార్స్. స్టేజ్ మీద మిల్లీ నటిస్తుంటే స్టేజ్ వెనకాల కూప్ అదరగొట్టేస్తాడు. నిజాన్ని ఒప్పుకోవాలి కూప్. నాలాంటి వాళ్ళే స్టేజ్ లో పర్ఫార్మ్ చేయడానికి పుట్టిన వాళ్ళు. మిగిలిన వాళ్ళంతా ఇన్సెక్ట్స్ నే పట్టుకోవాలి నీలాగా. నేను ఎటువంటి వేషం వేసుకున్నా నా ఫ్రెండ్స్ అందరూ నన్ను కనిపెట్టేస్తున్నారు. నువ్వు కనిపించిన దాని మీద ఎలా ఆటోగ్రాఫ్ చేయడం ఆపు. ఆల్ రైట్ గాయ్స్, చేతులు చాపండి. లిబుట్ యొక్క బగ్ రిపెలెంట్ మన శరీరానికి పూసుకుంటే ఏ బగ్గు మనల్ని ఏమీ చేయలేదు. నువ్వు రాసుకోవాలి మిస్టర్ క్యాట్. మస్కిటో బైటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు నవ్వుతారో చూద్దాం. నువ్వు వచ్చావని వాసన బట్టే తెలుస్తోంది. నువ్వు కొంచెం రాసుకుంటే నీకే మంచిది హెన్రీ. ఖచ్చితంగా అది నాకు అవసరం ఉండదు బట్ మస్కిటో ప్రాబ్లమ్ ని నా హైటెక్ నాలెడ్జ్ తో సాల్వ్ చేసుకున్నాను. మస్కిటో నెట్టింగ్, మస్కిటో ఫైండర్, ఆ తర్వాత నా హోమ్ మేడ్ బగ్ స్ట్రాపర్. ఇదిగో నా లిటిల్ స్టార్ వచ్చింది. హాయ్ మిస్సెస్ మన్సన్, నేను మిమ్మల్ని మేడం డైరెక్టర్ అని పిలవచ్చా? మేడం డిక్టేటర్ అని చెప్పాలి. బటన్ బర్గర్ సీన్ లో మిల్లీ మస్కిటోని కొడుతున్నప్పుడు నువ్వు దీన్ని పట్టుకొని వేలాడదీయాలి. బాగా బొరలోకి ఎక్కించుకున్నావా? దేన్ని మర్చిపోవద్దు. అది చూద్దాం. మీరు ముగ్గురు పెద్ద పాన్ కేక్ ని తయారు చేయాలి. నిలబడకండి, వెళ్ళండి. అందరూ తప్పుకోండి. ఈ షో యొక్క స్టార్ వస్తోంది. తన బ్రదర్ కూడా వస్తున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ కి మంచి చోటును చూశాను స్వీటీ. నీకు ఇంకేమన్నా కావాలంటే ఇప్పుడే అడుగు. ఏమి వద్దు. ఒక కుషన్ మేకప్ మిర్రర్, తర్వాత స్వామ్ బెర్రీస్ పీల్ చేసినవి. అంతా విన్న తర్వాత కూడా ఇంకా ఇక్కడే నిలబడ్డావా? నేను ఒక మస్కిటో ర్యాంగ్లర్, బట్లర్ ని కాదు. ఏంటి నీ ఉద్దేశం? స్టార్ అడిగినవన్నీ తనే వెళ్ళి తెచ్చుకుంటుందా? నో మేడం. అయితే ఇంకా నిలబడ్డావు ఎందుకు? వెళ్ళు. మస్కిటోస్ దగ్గర రానకుండా చేసే మార్గం ఇది ఒక్కటేనా హెన్రీ? ఏంటి విషయం? నేను బూట్స్విల్ యొక్క న్యూయెస్ట్ కలర్సల్ మెగా టాలెంట్ మిల్లీకి స్వామ్ బెర్రీస్ తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇవన్నీ పీల్ చేయకుండా తీసుకొచ్చావు, పీల్ చేయి. ఏంటి ఇందులో ఉన్న రసం ఎక్కి తొక్కకపోతే వస్తుందా? కూప్, మేము కన్ఫ్యూజ్ అయ్యాం. నేను క్యాట్ బాయ్ అని పిలవాలా లేకపోతే బగ్ బాయ్ అని పిలవాలా?
ఇప్పుడు నీ సిస్టర్ మెయిన్ రోల్ చేస్తుంది కదా, నీ ఫీలింగ్ ఎలా ఉంది? మీకు తెలుసా మస్కిటో ర్యాంగ్లర్ కూడా డ్రామాలో ఇంపార్టెంట్ రోల్ ఉంది. దీన్ని కాస్త పట్టుకో. సరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? అదేం పెద్ద విషయం కాదు, నేనే బగ్ ని బౌన్స్ చేసేవాడిని. నెక్స్ట్ ఇయర్ నిరూపిస్తాను, నేనే ద బెస్ట్ జీన్ గై లిబోట్ నాని. బగ్ రెపెలెంట్ యూస్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. ఓ, క్యాట్ బ్లడ్ తో మస్కిటోస్ మారిపోయాయి. బ్యాడ్ కాంబినేషన్. చెప్పాను కదా క్యాట్ దగ్గరికే రాలేరు, అందుకనే నేను నీకు ఇక మీద నా మీద స్మెల్ ఉండదే. ఇది దారుణం. ఎన్నో నెలల నుంచి ధైర్యంగా వెతుకుతున్న తర్వాత నేను జాన్ గై లిబోట్ ఈ స్వాంప్ లో ఆకలితో ఒంటరిగా వచ్చి ఇరుక్కున్నాను. కానీ ఖచ్చితంగా నేను ధైర్యాన్ని కోల్పోను. సరైన టైంకి ఆ మస్కిటోని తీసుకురావాలని చెప్పాను కదా. అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? అవసరమైనప్పుడు మిక్సీలు దొరికితే గ్రేట్. మిల్లీ ఫేమస్ అవడమే కాదు, నేను మస్కిటో పాపట్ షో చేయడం కూడా చెడిపోయింది. వీటికి కారణం నువ్వే. గుడ్ బాయ్. అది మనల్ని అటాక్ చేసింది. నువ్వు ఇలాగే వదిలేస్తావా ఏంటి చెప్పు. క్యాట్, ఇప్పుడు నిన్ను కరవడం నా బాధ్యత. నేను ఎంతో రుచికరమైన లైఫ్ ఇచ్చే స్వాంప్ బెర్రీస్ ని కనిపెట్టాను. ఇవి నిజంగానే ఎంతో టేస్టీగా ఉన్నాయి. కానీ నా బూట్ ఇందులో ఇరుక్కుపోయింది. మిస్సెస్ మాన్సన్, కూపర్ ఎక్కడ వెతికినా కనపడలేదు. మస్కిటో ఇప్పుడు నీ చేతిలో ఉందా? వెళ్ళి సీన్కి రెడీ అవ్వు. నేనా? నా కాలు వచ్చేసింది. నేనిప్పుడు ఆ పెస్కీ మస్కిటోని నాశనం చేస్తాను. నేనేమన్నాను? పెస్కీ మస్కిటో. హాయ్ మిల్లీ. ఇప్పుడు ఈ మస్కిటోని నేను చేయబోతున్నాను చూడు. ఏయ్, గట్టిగా కొట్టేది తీసుకో. ఓ, అందమైన పప్పెట్స్. నాకే అలా అనిపిస్తుందో లేక మస్కిటోస్ ఈ సంవత్సరం పెద్దగా ఉన్నాయా? అవును, ఈ సంవత్సరం నిజంగానే పెద్దవయ్యాయి. నేను చెప్పానుగా హెన్రీ, బగ్రా పెలంట్ వేసుకుంటే ఏ సమస్య ఉండదు. లేదు, దీన్ని వదలకండి. ఏం చేయమని చెప్పావో అది చేస్తోంది అనుకుంటాను. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలని చూడకు. కూప్, ఏం చేస్తున్నావు? నువ్వు దుమ్ము లేపు మిల్లీ, ఇప్పుడే క్లైమాక్స్ రాబోతోంది. జాన్ గై లిబోట్ తో గొడవ పడితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూడండి. ఇదిగోండి, తీసుకోండి. మస్కిటోస్ ని నేను ఓడించేశాను. ఇప్పుడు ఈ ఊరికి నేను బూట్స్ విల్ అని పేరు పెడతాను. నన్ను కాపాడిన ఈ బూట్స్ గుర్తుగా ఈ పేరు. అదరగొట్టావు కూప్. ఇంతవరకు నీ అంత బ్రహ్మాండంగా ఎవరు మస్కిటో ఎఫెక్ట్స్ ఇవ్వలేదు. థ్యాంక్స్ డాడ్.
బర్టన్ బర్గర్ స్పెషల్ ఎఫెక్ట్స్ తో అద్దరు కొట్టేశావు. ఇక ప్రతి సంవత్సరం మస్కిటోని వేలాడదీయాల్సిన పని నీదే. హలో, ఈ షో స్టార్ నేను ఇక్కడున్నాను. బ్రావో మిల్లీ. అవును, గుడ్ జాబ్ మిల్లీ. లిబుట్ లాగే అద్భుతంగా యాక్ట్ చేశావు. థ్యాంక్స్ కు. బగ్ రెపెల్లెంట్ వేసుకుంటావా క్యాట్? మళ్ళీ నేను మస్కిటోస్ బైట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ ఇయర్ మస్కిటోస్ చాలా పెద్దగా ఉన్నాయి. నీకు ఇంకా కావాలా ఏంటి? Meow, 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 meow. Meow, meow, meow. Meow, 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 meow. Meow, meow, meow. Meow, 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 meow. Meow, 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 meow. ఫ్లిప్ ఫ్లిప్ ఫ్లిప్. మూడే కదా. హహా, మాస్టర్ చెఫ్ బటన్ బర్గర్ కి ఇది ఒక ఛాలెంజ్. వావ్. నైస్ డాడీ. ఇప్పుడు సాసేజ్ షఫిల్. వట్ 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 వట్. హై. నెక్స్ట్ అప్ ద టోస్టర్. డాడీ, ఫిషీ ఫ్రిస్కీ బిట్స్ అయిపోయాయి. మళ్ళీనా? మనం పెట్టేది క్యాట్ కా లేక క్యాట్ ఆర్మీకా? టోస్ట్ వచ్చేసింది. దీని వేడి తగ్గేలోగా తినేయండి పిల్లలు. కూప్, నువ్వు ఎదిగే పిల్లాడు కాబట్టి కొంచెం ఎక్కువ తింటావు, కానీ మాకు ఉంచాలిగా. But Dad, cat. Meow, meow, meow. Meow, meow, meow. వాటిని నువ్వే తీసుకొచ్చావని నాకు తెలుసు క్యాట్. నా ఫుడ్ ని తీసుకున్న వాళ్ళ గతి ఏమవుతుందో తెలుసా? లావు ఎక్కువై పడిపోయావా? ఆకారం మారిపోయి లావుగా కనబడుతున్నావు. ఫ్యాటీ ఫుడ్స్ అంటే ఇలాగే అవుతుందని నాకు అసలు తెలీదు. నువ్వు అసలు కదలేకపోతున్నావే. డాడ్, మిల్లీ, వచ్చి క్యాట్ ని చూడండి. ఎంత వెయిట్ ఉందేంటి? ఎలా? లెట్ ద ఫ్యాట్ అవుట్ ఆఫ్ ది క్యాట్ అన్న పుస్తకంలో మిస్టర్ క్యాట్ ఒక బేబీ వాల్రస్ కాదంటే ఇది ఓవర్ వెయిట్ అని అర్థం అని రాసుంది. ఓ, ఆయన చెప్తున్నది నువ్వేం పట్టించుకోకు మిస్టర్ క్యాట్. నేను పట్టుకోవడానికి ఇప్పుడే బాగుంది. మిస్టర్ క్యాట్ కొంచెం వర్కౌట్ చేస్తే బాగుంటుంది. అందుకేం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. హే మిల్లీ, వర్కౌట్ చేయడానికి క్యాట్ కి ఏం కావాలో నీకు తెలుసా? ఎనర్జీ ఫుడ్. ఓ, మిస్టర్ క్యాట్ కి ఇప్పుడు హ్యూమన్ ఫుడ్స్ నచ్చింది. వెయిట్ తగ్గించుకోవడానికి ఇప్పుడు ఎవరు సిద్ధంగా ఉన్నారు? మిస్టర్ క్యాట్ రెడీ. అది వార్మప్ మాత్రమే క్యాట్. ఇక మీద నీకు ముఖ్యమైన ఎక్సర్సైజులు ఉంటాయి. గో క్యాట్ గో, నీ వల్ల అవుతుంది. And A1 and A2 and A3. నిజంగానే దీని వెయిట్ తగ్గుతోంది. క్యాట్ లావుగానే ఉండాలి. హే మిల్లీ, క్యాట్ సన్నగా అవుతోంది.
అడిషనల్ వెయిట్ ని తగ్గించడానికి దానికి మోటివేషన్ ఉంటే చాలు. కానీ మిస్టర్ క్యాట్ కి ఇది మంచిది కాదు. దానికి ఎక్సర్సైజ్ చేయడానికి ఎనర్జీ కావాలి కదూ. నువ్వు నిజంగానే అంటున్నావా? అబ్సల్యూట్లీ. మిస్టర్ క్యాట్ నీకు ఇది కావాలా? ఓ yes, దానికి ఇది నచ్చింది. గుడ్ బై మిస్టర్ క్యాట్. బాగా తిను, అప్పుడే ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు స్పీడ్ చేద్దాం. ఇప్పుడు నీకు ఎలా ఉంది మిస్టర్ క్యాట్? సూపర్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నావు. ఇంకొంచెం తిను. ఈ ఎక్సర్సైజ్ అన్ని పూర్తయిన తర్వాత మిస్టర్ క్యాట్ బాగా స్లిమ్ అవుతుంది, ట్రిమ్ అవుతుంది. లావుగా ఉన్నది ఎలా స్థానపడిందని అందరూ ఆశ్చర్యపోతారు. నేనుంటే అది జరుగుతుందా? ఓ దాన్ని ఎక్సర్సైజ్ పంపిద్దామని నేను అనుకుంటున్నాను. ఓ ఒక్క నిమిషం ఉండు. దానికి ఇవా నువ్వు ఫుడ్ గా తినిపిస్తున్నావు. ఇలాగే తినిపిస్తూ ఉంటే వేల్ సైజులో అయిపోతుంది. అందుకని ఇక నుంచి క్యాట్ కి డైట్ క్యాట్ ఫుడ్ ఇవ్వబోతున్నాను. డాడీ, మిస్టర్ క్యాట్ కి అదేం నచ్చలేదు. నచ్చిందా నచ్చలేదా అన్న విషయం పక్కన పెడితే క్యాట్ ఒంటికి అదే మంచిది. డోంట్ వరీ క్యాట్, నేను చూసుకుంటాను. అవును, ఏంటిది? ఏలియన్ అలారం క్లాకా? క్యాట్ దీంతో ఏదో తప్పు చేయడానికి ట్రై చేస్తోందేమో. అవును, ఏంటి ఇక్కడ నుంచి భయంకరమైన శబ్దం వచ్చింది? ఇదెంతో దారుణం మిస్టర్ క్యాట్. నువ్వు వెయిట్ తగ్గించే వరకు నీకు ఫిష్ ఫ్రెష్ కి బిట్స్ లేదు. మనం క్యాట్ ఫుడ్ కొనడానికి స్టోర్ కి వెళ్ళబోతున్నాం. టోఫు ఫ్లేవర్. మనకిప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం. ఇలా చూడు స్వీటీ, మనం క్యాట్ ని కిట్టి క్యారియర్ లో ఉంచి వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తున్నాం. కంఫర్టబుల్ గా ఉందా? నా నడుము విరిగిపోయింది. మిస్టర్ క్యాట్ కి ఇంట్లో ఉండడమే ఇష్టం అనుకుంటాను. ఓకే, నిన్ను మళ్ళీ కలుస్తాను మిస్టర్ క్యాట్. బాయ్. నీ ఈవిల్ ప్లాన్ ఏంటో నాకు బాగా తెలుసు. అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించినా ఇది మియావ్ మియావ్ అండల్లో అర్థమవుతోంది. అది ఏమైనా సరే నువ్వు ఖచ్చితంగా తప్పించుకోలేవు. కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ యొక్క మూన్ మాస్టర్. నా ప్లాన్ బ్యాక్ ఫైర్ అయిపోయింది. నువ్వు ఎలా బయటికి వస్తావో చూస్తాను. Cat Queen! నేను దేనికి ఎంతో రెజ్లింగ్ చేయడానికి రెడీగా లేను. ఏం చేద్దాం? హే క్యాట్, నీ సైజ్ ఉండే వాళ్ళతో ఫైట్ చేయి చూద్దాం. ఇప్పుడు చూడు. రాకెటా, ఒక్క నిమిషం. పర్మనెంట్ గా క్యాట్ ని పంపించడానికి ఇదే దారి.
బాధ్యత అంటే ఏమిటో తెలియదు. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు పక్కింటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మిస్టర్ క్యాట్ యొక్క వెయిట్ తగ్గించడం వీలు కాదా? ఆ? చూడండి, క్యాట్ లో ఉన్న ఫ్యాట్ మెల్ట్ అవుతోంది. ఇంకొన్ని క్యారెట్ స్టిక్స్ కావాలా డాడీ? అవును, ఏది ఇలా పట్రా. ఈ విధంగా రోజు ఎక్సర్సైజ్ చేస్తే మిస్టర్ క్యాట్ పాత క్యాట్ లాగా మారిపోతుంది. ఇలా ఉంటేనే బాగుంటుంది.